యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే బయట ఈవిడ కనిపించారు. ఆ రోజు అందరూ హాస్పిటల్కి వచ్చారు కదా, నన్ను గుర్తుపట్టి ఇంట్లోకి పిలిచారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. వెళ్ళొస్తాను వసు గారు, టేక్ కేర్. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. టైంకి మమ్మల్ని సేవ్ చేశారు. ఇట్స్ ఓకే సార్, మీరు టైంకి కాల్ చేశారు కాబట్టే నేను మీకు హెల్ప్ చేయగలిగాను. థ్యాంక్ యూ డాక్టర్. ఎనీవే, వసు గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. పదండి, డ్రాప్ చేస్తాను. డాక్టర్ మాట మార్చడానికి కారణం అభి ముందే ఫోన్ చేసి చెప్పడమా? ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందండి. చా, పండగ రోజు కూడా మనకు దండగా అయింది కదే. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఆంటీ. ఈసారి ఇంకా స్ట్రాంగ్ ప్లాన్ చేయండి. అవునే, ఈసారి ఖచ్చితంగా మనమే గెలవాలి. డాక్టర్ వెళ్ళిపోయారా? ఎవరు చెప్పారు? మమ్మీ, సారీ మమ్మీ, ప్రెగ్నెంట్ లేడీస్ పూజ చేయకూడదన్నారని కావాలనే కాలు అడ్డు పెట్టాను. అర్థమైంది బన్నీ. కానీ డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థం కాలేదు. ఆ విషయం నేను చెప్తాను వసు గారు. డాక్టర్తో అబద్ధం చెప్పించింది నేనే. అంటే సుమంగలి పిండి డాక్టర్ని తీసుకురావటం మీకు ముందే తెలుసా? నాకు తెలీదు, బన్నీకి తెలుసు. తనే నాకు చెప్పాడు. అవునా బన్నీ? అవును మమ్మీ, అమ్మమ్మ పిన్ని మాట్లాడుకోవడం నేను చాటుగా విని డాడీతో చెప్పాను. అంటే నేను ప్రెగ్నెంట్ అయినట్టు పిన్నికి హరికకి తెలిసిపోయిందా? ఎలాగో తెలుసుకున్నట్టుంది. డాక్టర్ ద్వారా ఆ విషయాన్ని బయట పెట్టాలి అనుకున్నారు. బన్నీ వల్ల సేవ్ అయ్యారు. థ్యాంక్ యూ బన్నీ. ఇప్పుడు ఎలాగండి? నిజం తెలిసాక వాళ్ళు ఊరికే ఉండరు కదా, ఏదోలా బయట పెడతారు. వాళ్ళు చెప్పేలోపు మనమే చెప్పేద్దాం. ఈరోజు మంచి రోజు, ఈరోజే చెప్పేద్దాం. అభి, ఏంటమ్మా? నేను మీ నాన్న రామలక్ష్మి గారింటికి వెళ్ళొస్తాం. రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. మీరు భోజనం చేసేయండి. మీతో కాస్త మాట్లాడాలమ్మా. వచ్చాక మాట్లాడుకుందాం అభి. వాళ్ళు ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశారు. సర్లే నాన్న, వెళ్ళండి. సాయంత్రం మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. వసు, హారిక జాగ్రత్త. నువ్వు బావుంటే పిల్లలు బావుంటారు. చూసారా వసు గారు, అమ్మకు మీరంటే చాలా శ్రద్ధ. అమ్మ గురించి మీరేం వరి అవ్వకండి. ఈరోజు ఎలా అయినా ఈ విషయం చెప్పేద్దాం. అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరగాలి. జరుగుతుంది మమ్మీ, అంతా మంచి జరుగుతుంది.
కలవమని చెప్పి ఇంకా రాలేదేంటినా? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అసలు? డిన్నర్కి కూడా టైం అవుతుంది. సర్ప్రైజ్. ఆ, మనం ఎక్కడికి వెళ్తున్నాము? సర్ప్రైజ్. ఏం సస్పెన్సో ఏం సర్ప్రైజో. నాకు చాలా గిల్టీగా ఉందండి. త్వరగా అత్తయ్య గారికి విషయం చెప్పేస్తే రిలీఫ్గా ఉంటుంది. రేపు చెప్తానని చెప్పాను కదండి. ఇప్పుడు మీరు టెన్షన్ ఎందుకు అవుతున్నారు? రిలాక్స్గా ఉండండి. కళ్ళు మూసుకోండి. ఎందుకు? మీరేం టెన్షన్ పడకండి. మన ఇంటి గేటునైతే దాటను, ఓకేనా? మ్మ్, కానీ కళ్ళు మూసుకొని ఎలా వస్తానండి? నేను తీసుకెళ్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. హ్మ్, మ్మ్, హ్మ్. వావ్! ఏంటండి ఇది? సర్ప్రైజ్. నచ్చిందా? అద్భుతంగా ఉంది. రియల్లీ? మీరెప్పుడు నాకు బెస్టే ఇచ్చారండి. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హ్యాపీనా? చాలా. నేనెప్పుడు ఇలాంటి ప్లేస్ లో డిన్నర్ చేయలేదు. నిజంగా ఇది సర్ప్రైజ్. మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ, ఏంటండి? అక్కడ చూడండి.
ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక ఫ్రెండ్లానే చూశాను. అను కీర్తిలకి ఒక మంచి అమ్మగా చూశాను. ఈ క్షణం నుంచి నా భార్యగా చూడాలనుకుంటున్నాను. మనం పిల్లల కోసం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మనం తల్లిదండ్రులం మాత్రమే కాదు, భార్యాభర్తలను కూడా అనుకుంటున్నాను. మిమ్మల్ని పరిపూర్ణంగా నా భార్యగా అంగీకరిస్తున్నాను. ఇకపై మీకోసం నేను, నా కోసం మీరులా బతుకుదాం. మన మధ్యలోకి మరో బేబీ రాబోతుంది. మన ప్రేమని పంచుకొని పుట్టబోతున్న బేబీకి హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాను. నా జీవితంలోకి మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను. ఏంటంటీ పొద్దున్నే అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? బెడ్ కాఫీ కోసమా లేక బ్రేక్ఫాస్ట్ కోసమా? ప్రతీకారం కోసమే. నిన్న అభిగాడి వల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఈరోజు ఆ వసుని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలనుకుంటున్నాను.
ఎలా ఆంటీ? నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. సూపర్ ఆంటీ, ఇంత మంచి ప్లాన్ పెట్టుకొని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే అమలు చేసేయండి. హలో, ఎవరు? నేను వసు, అమ్మని. అమ్మా, ఎలా ఉన్నావు? అస్సలు బాలేను. ఏమైందమ్మా? అవును వసు, నిజంగా నేను నీ కన్నతల్లినైతే నువ్విలా చేసేదానివా? నేనేం చేశానమ్మా? నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టావు. ఏ విషయమమ్మా? నువ్వు తల్లి కాబోతున్నావన్న విషయం నీకెవరు చెప్పారమ్మా? రాత్రి బన్నీ ఫోన్ చేసి చెప్పాడు. బన్నీ చెప్పాడా? ఏంటి వసు, నీకు చెప్పాలనిపించలేదా? చెప్పాలనే అనుకున్నానమ్మా. అసలు అందరికంటే ముందు నీకే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేను తల్లిని కాబోతున్నానన్న ఆనందం ఒకవైపు, ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలన్న భయం ఒకవైపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయమ్మా. భయమెందుకే? ఇది మంచి విషయమేగా, ఇంట్లో చెప్పొచ్చుగా. లేదమ్మా, ఏ కారణం వల్లనో నేను పిల్లల్ని కనడం మా అత్తయ్యకి ఇష్టం లేదు. పిల్లల్ని కనొద్దని ఖచ్చితంగా చెప్పారు. ఈ సమయంలో నేను తల్లిని అవ్వబోతున్నానని అత్తయ్యతో ఎలా చెప్పేది? అది సరిగాని ఇప్పుడు ఎన్నో నెల? 2 నెలలు కంప్లీట్ అయ్యాయమ్మా. 3వ నెల నడుస్తోంది. ఏంటి, 3 నెలలవుతున్నా ఇంకా ఈ విషయం ఇంట్లో చెప్పలేదా? ఇంకెన్నాళ్ళు దాస్తావే? ఎన్నాళ్ళు దాచిపెట్టాలో తెలియడం లేదమ్మా. హలో వసు, మాట్లాడవేంటే? ఏమైంది? ఏమైంది జయంతి? పోయిందండి. నా విలువ, పెద్దరికం, గౌరవం అన్నీ సర్వనాశనమయ్యాయి. నేను బతికుండగానే 2వ కోడలు వసు నాకు పిండం పెట్టింది. ఏమన్నావమ్మా? ఈ పాపంలో నీక్కూడా భాగం ఉంది కదా అభి. నీ భార్యతో కలిసి నువ్వు కూడా నాకు నీళ్లొదిలేశావు కదా.